ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా ఫ్రాంచైజ్ అనే పదం వింటూ ఉంటాం. కానీ ఇప్పటికీ చాలామందికి ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే అర్థమేంటో తెలియదు. ఈ ఫ్రాంచైజర్ అంటే ఎవరు? ఫ్రాంచైజీ అంటే ఎవరు? అసలు ఫ్రాంచైజ్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి? దీంట్లో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి? దీంట్లో బెనిఫిట్స్ ఏంటి? అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ వంటి విషయాల్లో ఎవరికైతే ఆసక్తి ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్ని వీడియో రూపంలో అందిస్తుంటాను. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. Audio Jungle. Audio Jungle. సింపుల్ భాషలో అసలు ఫ్రాంచైజ్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక గ్రూప్ కలిసి ఒక వ్యాపారాన్ని కనుక ప్రారంభిస్తే ఆ వ్యాపారాన్ని ఒక మంచి బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాంట్లో ఉన్న ఫ్లాస్ అన్ని రెక్టిఫై చేసి అనగా ఆపరేషన్ దాని యొక్క బిజినెస్ ఆపరేషన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్లన్నిటికి సొల్యూషన్తో రెడీ అయ్యి ఆ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ని తన లోగోతో, తన పేరుతో, తన బిజినెస్ మోడల్తో సహా మరొక వ్యక్తికి యూజ్ చేసుకోవడానికి లీగల్గా రైట్స్ కనుక తను ఇస్తే కనుక దాన్ని మనం ఫ్రాంచైజ్గా పిలవచ్చు. ఆ ఇచ్చే వ్యక్తిని ఫ్రాంచైజర్ అని, తీసుకునే వ్యక్తిని ఫ్రాంచైజీ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఆ మోడల్స్ గురించి తెలుసుకునే ముందు మీ ఏరియాలో లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకుంటే ఆ బ్రాండ్ నేమ్ ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ మోడల్స్ గురించి మాట్లాడదాం. దీంట్లో 4 రకాల మోడల్స్ అయితే ఉంటాయి. వాటిలో చెప్పాలంటే కోకో, కోఫో, ఫోకో అండ్ ఫోఫో. ఏంటి ఇలా ఉన్నాయి సౌండింగ్స్ అనుకోవద్దు, ఇవి అబ్రివేటెడ్ వర్డ్స్. దీన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. మన ఫస్ట్ కోకో. కోకో అంటే సిఓసిఓ, కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. ఈ ఫ్రాంచైజ్ మోడల్ ఎలా ఉంటుందంటే కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. అంటే ఉదాహరణకి కంపెనీ ఒక చోట రన్ చేస్తుంది తన బిజినెస్ని. రాజమండ్రిలో బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనుకుందాం. ఈ స్టార్ట్ చేసిన బిజినెస్లో రాజమండ్రిలో స్టార్ట్ చేసిన ఈ వ్యాపారం వారు కాకినాడలో లేదా విజయవాడలో లేదా విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. స్వయాన కంపెనీయే స్టార్ట్ చేస్తుంది అనుకుందాం, మరో వ్యక్తికి ఇవ్వకుండా. సో ఈ కేసులో దీన్ని కోకో అంటారు. అంటే కంపెనీ ఓన్డ్ అంటే కంపెనీ తన సొంతది, అండ్ కంపెనీ ఆపరేటెడ్ అంటే కంపెనీనే ఆ బ్రాంచ్ని ఆపరేట్ చేయనున్నది అని అర్థం. సో ఇట్ ఈస్ కాల్డ్ కోకో మోడల్. ఇది ఏ విషయంలో జనరల్గా మీరు అనుకోవచ్చు ఫ్రాంచైజ్ అంటేనే వేరే వ్యక్తికి ఇవ్వడం కదా, మళ్ళీ కోకో మోడల్ ఏంటి అని. ఇది ఎట్లా అంటే సహజంగా కొన్ని ఏరియాస్లో కంపెనీ ఎక్స్పాండ్ అవుదాం, తన సర్వీసెస్ని ఇద్దాం అనుకుంటుంది. కానీ ఆ ఏరియా నుంచి ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవడానికి రాకపోవడం లేదా లేట్ అవడం జరిగితే కంపెనీ తన టైం లైన్స్ ప్రకారం ఆ ఏరియాలో లాగిన్ అవ్వాలనుకుంటే కనుక వేరే వారి కోసం ఎదురు చూడకుండా తనంతట తానుగా అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం చేస్తుంది. దీన్నే కోకో మోడల్గా పిలుస్తారనమాట. సెకండ్ వన్ కోఫో, కంపెనీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్. సెకండ్ వన్ కోఫో, కంపెనీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్. మీకు మీనింగ్ అర్థమై ఉంటుంది. అంటే కంపెనీ ఆ యొక్క బ్రాంచ్కి ఓనర్గా ఉంటుంది, కానీ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ అంటే ఎవరైతే కనుక బిజినెస్ రైట్స్ తీసుకుంటారో వారు దాన్ని ఆపరేట్ చేస్తారు. జనరల్గా ఈ కేసులో పెట్టుబడి మొత్తం, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా కంపెనీనే భరిస్తోంది, కానీ దాని మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్రాంచైజీ దగ్గర ఉంటుంది. ఎగ్జాంపుల్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ లాంటి విషయాల్లో ఎక్కువగా కంపెనీస్ కోఫో మోడల్లోకి వెళ్తూ ఉంటాయి. నెంబర్ 3 ఫోకో మోడల్, ఫ్రాంచైజీ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. ఇక్కడేం జరుగుతుందంటే ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్న ఆ ఫ్రాంచైజీ ఎవరైతే ఉంటారో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ వారిది ఉంటుంది, కానీ ఆ యూనిట్ని మాత్రం కంపెనీ ఆపరేట్ చేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కొన్ని కేసెస్లో కంపెనీస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వారి దగ్గర తీసుకుని తన యొక్క క్వాలిటీస్ కానీ తన సర్వీసెస్ కానీ పడిపోకుండా కాపాడుకోవడం కోసమని ఆ యొక్క సర్వీసెస్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే విధానంలో వాళ్ళే ముందుకు వచ్చి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు.
ఈ కేసులో ఫ్రాంచైజ్ రిలాక్స్గా ఉండొచ్చు. ఫ్రాంచైజీ అంటే తీసుకున్న వ్యక్తి రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఎందుకంటే తను ఒక్కసారి పెట్టుబడి పెట్టేస్తాడు. ఆ యొక్క ఆపరేషన్స్ కానీ టెన్షన్స్ కానీ కంప్లీట్లీ కంపెనీ చూసుకుంటుంది. తను ప్యాసివ్ మోడ్లో ఉండి ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు ఈ మోడల్లో. అండ్ లాస్ట్ వన్ వచ్చి ఫోఫో మోడల్ విచ్ ఇస్ వెరీ ఫేమస్. ప్రెజెంట్లీ మీరు మార్కెట్లో కనుక ఎక్కడన్నా ఫ్రాంచైజీలు చూస్తే కనుక వారిని ఎంక్వైరీ చేస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు ఫోఫో మోడల్ కనిపిస్తుంది. అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ అండ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్. ఈ కేసులో ఏంటంటే కంపెనీ తన దగ్గర ఏమీ ఉంచుకోదు. కంప్లీట్లీ ఆ యొక్క బిజినెస్ రైట్స్, ఆ లోగో, ఆ మోడల్, ఎస్ఓపి ఎవ్రీథింగ్ తనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది ఆన్ ఎ ఫ్రాంచైజ్ ఫీజ్ అండ్ రాయల్టీ. దాంట్లో ఏంటంటే ఫ్రాంచైజీ ఫీజ్ అండ్ రాయల్టీ గురించి మనం మాట్లాడదాం. ఫ్రాంచైజీ కంప్లీట్లీ తనంతట తనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, తనే దాన్ని ఆపరేట్ కూడా చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోఫో మోడల్. ఈ బిజినెస్ మోడల్లో మీరు మరో 2 కొత్త వర్డ్స్ వింటూ ఉంటారు. అదేంటంటే ఫ్రాంచైజ్ ఫీ అండ్ రాయల్టీ. అసలు ఈ ఫ్రాంచైజ్ ఫీజ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి కానీ గ్రూప్ కానీ ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేస్తారు, మార్కెట్లో ఒక గుడ్ విల్ క్రియేట్ చేస్తారు. సో దాన్ని వేరే వారికి వారు అప్పచెప్తున్నారు అంటే, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే వారు వన్ టైం ఫీజు వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. దాన్నే ఫ్రాంచైజ్ ఫీజుగా పిలుస్తారనమాట. అంటే తమ యొక్క శ్రమ, తమ యొక్క R&D, తమ యొక్క రెసిపీస్ రెస్టారెంట్స్ ఫీల్డ్ అయితే కనుక వాళ్ళకి ఈజీగా రెడీమేడ్ మోడల్లో బ్లూ ప్రింట్ని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి దానికి బదులుగా వన్ టైం కోసం తీసుకునే అమౌంట్నే ఫ్రాంచైజ్ ఫీజుగా పిలవడం జరుగుతుంది. అది కంపెనీ టు కంపెనీ మారుతుంది. తమ యొక్క కంపెనీ గుడ్ విల్ని బట్టి, సైజుని బట్టి, తమ యొక్క ఎక్విప్మెంట్ని బట్టి అది ఆదరించడం జరుగుతుంది. అలా రాయల్టీ అనగా తమరితో ఎప్పుడైతే కనుక ఫ్రాంచైజీ అండ్ ఫ్రాంచైజర్కి మధ్యలో అగ్రిమెంట్ ఉంటుందో, అది 5 years అవనివ్వండి, 3 years అవనివ్వండి, అంత టైం వరకు సమ్ ప్రిస్క్రైబ్ పర్సంటేజ్ ఆఫ్ రాయల్టీ అనేది ఫ్రాంచైజర్ అంటే బిజినెస్ మోడల్ ఇచ్చిన వారు తీసుకున్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక 5%, 2%, 10% వారి యొక్క బిజినెస్లో ఎవ్రీ మంత్ అనేది కంపెనీకి కట్టాల్సి వస్తుంది. దాన్ని రాయల్టీ అంటారనమాట. ఇది అగైన్ కంపెనీ టు కంపెనీ మారడం జరుగుతుంది. ఇప్పుడు మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, తీసుకునే వారికి ఎటువంటి టెన్షన్స్ అయితే ఉండవు. దీంట్లో వాళ్ళు సరైన లొకేషన్ సెలెక్ట్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరైన మ్యాన్ పవర్ హైర్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ బ్లూ ప్రింట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. ఆపరేషన్లో ఆ మెథడ్స్లో ఎస్ఓపి ఇవ్వడం జరుగుతుంది, రెసిపీస్ ఇవ్వడం జరుగుతుంది, టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్ సపోర్ట్ కంపెనీస్ నుంచి జరుగుతున్నాయి. అంటే జనరల్గా ఒక బ్రాండ్ని బిల్డ్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. దాన్ని ఫ్లాలెస్ మోడల్ని బిల్డ్ చేసి దాన్ని మల్టిప్లై చేయాలి అనే ఆలోచన ఉన్న ఒక ఫ్రాంచైజర్ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక బ్రాండ్ మంచి పేరు ముందు తీసుకెళ్ళాలన్న ఆలోచనతో ఉంటాడు. దానివల్ల మీకు ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా, సపోర్ట్ కావాలన్నా వెంటనే వారు ముందు ఉండడం జరుగుతుంది ఫ్రాంచైజ్ మోడల్లో. దీంట్లో ఫ్రాంచైజర్కి లాస్ ఏంటంటే, అంటే ఇచ్చే వ్యక్తికి లాస్ ఏంటంటే, ఒకవేళ తీసుకున్న వ్యక్తి కనుక దాన్ని సరిగా ఆపరేట్ చేయలేకపోయినా, ఎగ్జాంపుల్ ఫోఫో మోడల్ అనుకుందాం, ఫ్రాంచైజీ ఓన్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్, రాయల్టీ ఫీజు కట్టించుకుని రాయల్టీ మీద వాళ్ళకి కంప్లీట్ రైట్స్ హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది కంపెనీ. ఇక్కడ కంపెనీకి ఉండే నష్టం ఏంటంటే, సమ్ టైమ్స్ ఆ ఫ్రాంచైజీ అనే వ్యక్తి సరిగా కనుక దాన్ని రన్ చేయలేకపోయినా, ఏదైనా కారణం వల్ల దాన్ని షట్ డౌన్ చేసినా ఆ ఏరియాలో ఆ బ్రాండ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇదొక ప్రాబ్లం అయితే బ్రాండ్కి ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా చాలా ఎక్కువ మంది బ్రాండ్స్ ఏం ప్రయత్నిస్తారంటే, ఒకసారి ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత అది ఎలా రన్ అవుతుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వారికి సొల్యూషన్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల తీసుకున్న వ్యక్తికి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది దొరకడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక, మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నా, మరే ఇతర బిజినెస్లు చేస్తున్నా, ఫ్రాంచైజ్ బిజినెస్ వల్ల మీకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ అంటే లైక్ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు డెఫినెట్గా ఫ్రాంచైజ్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మీరు ఓన్గా బ్రాండ్ బిల్డ్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు చాలా యాక్టివ్లీ పార్టిసిపేట్ ఉండాలి. మీ యొక్క టైమ్, మీ యొక్క మెంటల్ ఎఫర్ట్ కంప్లీట్లీ మీరు దాంట్లో డెడికేటెడ్గా ఇవ్వాల్సి వస్తుంది బ్రాండ్ బిల్డింగ్లో. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ నుంచి మీరు కాపీ చేసి దాన్ని పేస్ట్ చేసి మీ ఏరియాలో కనుక ఇన్స్టాల్ చేసి ఆలోచన ఉంటే కనుక దట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఆపరేట్. సో ఒక మంచి బిజినెస్ మోడల్ని చూడండి. మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ ఫ్రాంచైజ్ టుడే అవైలబుల్.
ఒకవేళ మీలో ఎవరైనా మోమోస్ ఫ్రాంచైజ్ కావాలనుకుంటే కనుక, మోమోస్ బిజినెస్లో ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది. జోవోస్ ద జోన్ ఆఫ్ మోమోస్. మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఈజీ ఆపరేషన్ అంటే రెసిపీ ఎస్ఓపిస్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో లేదా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీలో ఎవరైనా మోమోస్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్తో ఉంటే కనుక. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రాబోయే ఫ్రాంచైజ్ సిరీస్ కూడా మనం త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో మన పాన్ ఇండియా లెవెల్లో ఏవైతే కనుక మంచి మంచి ఫ్రాంచైజెస్ ఉంటే దాన్ని ఈ సిరీస్లో నేను యాడ్ చేయబోతున్నాను. స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య గుమ్మాపు.